నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇండియా టుడే సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఇండియా టుడే ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ద ఇండియా పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏ పార్టీలకు గెలుపు అవకాశం ఉందనేటువంటి దాని మీద ఒక సర్వే రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా టుడే డిసెంబర్ 15వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ మధ్య జరిపినటువంటి ఈ సర్వేలో తేలినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 45% ఓట్లతో 17 ఎంపీ స్థానాలు గెలవబోతోంది తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేసింది. వైసీపీ 41% ఓట్లతో కేవలము 8 ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితం కాబోతోంది అనేటువంటి విషయాన్ని ఇండియా టుడే స్పష్టం చేసింది. జనసేనతో గిన తెలుగుదేశం పార్టీ కూటమిని కలిపితే, వీళ్ళైతే కలిపి చూడలేదు, రెండింటిని కూడా కలిపినటువంటి పరిస్థితి గిన ఉంటే 52% ఓట్లు తెలుగుదేశం జనసేన కూటమికి రావచ్చు అని, బీజేపీకి 2% ఓట్లు రావచ్చు అనేటువంటి దాని మీద ఇక్కడ అంచనా వేశారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 2+2 4 = 4 అనేటువంటిది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. 2+2 4 అనేది లెక్కల్లో ఓకే, కానీ అది 2+2 అనేది 4 కావచ్చు, 6 కావచ్చు, లేదంటే -2 కూడా అయ్యేదానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకు అని అంటే, తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పుడు ఉన్నాయి, రేపొద్దున బీజేపీ పార్టీతో ఈ పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి, ఇది రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. తెలుగుదేశం జనసేనకు ఉన్నటువంటి ప్లస్ కాస్త బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకత అది ఈ పార్టీల మీద ప్రభావం పడి అది మైనస్ కూడా అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇది ఓన్లీ మనం ఇండియా టుడేకి సంబంధించినటువంటి సర్వే మీదే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సర్వేలో ఇచ్చినటువంటి వివరాలను మాత్రమే నేను చెప్తాను. అయితే ఈ సర్వే నేను నమ్మటానికి లేదు, ఇలాంటి సర్వేలన్నీ వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇండియా టుడే సర్వేని 2022 ఆగస్టులో ఓ సర్వే రిలీజ్ చేశారు. అప్పుడేమో తెలుగుదేశం గెలుచుకునేటువంటి సీట్లు కేవలము 7 మాత్రమే ఉన్నాయి 2022 ఆగస్టులో. ఆ తర్వాత 6 నెలల తర్వాత మరొక సర్వే రిలీజ్ చేశారు ఇండియా టుడే. ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ద ఇండియా పేరుతో రిలీజ్ చేస్తారు. ఏపీలో అప్పుడేమో 7 ఉన్నాయి 2022 ఆగస్టులో. 6 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీకి 10 సీట్లు రావచ్చు అనేటువంటి దాని మీద ఉంది. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన దాంట్లో 2023 గత ఏడాది 23 ఆగస్టులో నిర్వహించిన దాంట్లో టీడీపీకి 15 సీట్లు రావచ్చు అని ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇండియా టుడే సర్వేకి సంబంధించినటువంటి విషయంలో 17 సీట్లు రావడానికి అవకాశం ఉంది అని. అంటే 17 సీట్లు వస్తాయంటే అర్థం ఏంది? ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దీని ప్రకారంగా చూస్తే అధికారంలోకి తెలుగుదేశము జనసేన వీళ్ళ కూటమి ఉంటే వాళ్ళే వస్తారు అనేటువంటిది ఇండియా టుడే సర్వే ప్రకారంగా మనకు అర్థమవుతుంది. అయితే ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, ఓటింగ్ శాతము 45% తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి, జనసేనకి 9% ఉన్నాయి. జనసేన ఇతరులు కలిపితే 7% జనసేనకు రావచ్చు అని అంటే, జనసేన తెలుగుదేశం కలిపితే 52%. అదేవిధంగా బీజేపీకి 2% ఉన్నాయి, కాంగ్రెస్కు 3% ఉన్నాయి, వైసీపీకి కేవలం 41% మాత్రమే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి 49.95% అంటే సుమారుగా 50% ఓట్లు వచ్చాయి వైసీపీకి. టీడీపీకి 40% మాత్రమే ఓట్లు వచ్చాయి. జనసేన అదేవిధంగా సిపిఎం, సిపిఐ ఇతరులందరూ కలిపితే జనసేనకి 6.5, మిగతా వాళ్ళందరూ కలిపినప్పుడు 9% వచ్చింది. కాంగ్రెస్ కేవలము 1.2% వచ్చింది, బీజేపీకి 0.87% వచ్చింది. కాబట్టి 2019 ఎన్నికల్లో 50%గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ 41%కి పడిపోతుంది. తెలుగుదేశం పర్సంటేజ్ అయితే మొత్తం వైసీపీకి అంతా తెలుగుదేశానికి ఏం రాలేదు, కానీ 40 నుంచి 45% తెలుగుదేశం పెరిగింది. గణనీయంగా ఓట్లు పెరిగినటువంటి మాత్రం జనసేనకే ఓటింగ్ పర్సంటేజ్ కొంత ఎక్కువ పెరిగినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ప్రకారంగా చూసినప్పుడు
తెలుగుదేశం జనసేన కూటమి అయితే ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది చెప్తున్నటువంటి అంశం ఇండియా టుడే. బీజేపీ కలిస్తే మాత్రం మరి ఈ కూటమి గెలుస్తుందా లేదో చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ విషయం అయితే ఇండియా కూటమి సర్వేలో లేదు. ఇది ఎవరు నచ్చినా నచ్చకపోయినా లేదా ఇంకోటైనా సర్వేలో ఉన్నటువంటి అంశం అయితే ఇండియా టుడే సర్వేలో ఉన్నటువంటి అంశం ఇది.